దురదృష్టకరం. ద్రాక్షారం గాంధీనగర్ నుంచి మసకపల్లి ఒక వివాహ వేడుకకి హాజరవడానికి వెళ్తున్న సుమారు 40 మంది మహిళలు, 5 మగవాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తున్న ఆ వెహికల్కి సడన్గా కొలాప్స్ అవటం, పడిపోవటం, సుమారు 11 మందికి తీవ్ర గాయాలు అవటం, అలాగే మిగతా 27 మందికి కూడా స్వల్ప గాయాలు అవటం ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఆ టైంలో హెవీ వెహికల్స్ ఏమి వెళ్ళకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. ఏదేమన్నప్పటికీ సుమారు 11 మందిలో 3 కొద్ది సీరియస్గా ఉండటం వల్ల కాకినాడ బెటర్ ట్రీట్మెంట్ కోసం కాకినాడ పంపడం జరిగింది. హెడ్ ఇంజరీస్ ఉండటం వల్ల మరి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే వైద్యం అందించిన సూపరింటెండెంట్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా ఎరెక్ట్ అయ్యి అందరూ వితిన్ 3 అవర్స్లో వాళ్ళందరికీ ఎక్స్రేలు తీయటం కానీ వెంటనే కాకినాడ పంపడం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో 3 సర్జరీలు చేయడం కూడా జరిగింది. అందరూ కోలుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే 3 ఏదైతే కాకినాడ హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి కొద్ది విషమంగా ఉంది. ఇంకొక 1 or 2 అవర్స్లో పూర్తిగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా 95% ఆడవాళ్లే ఉంటాం. ఆడవాళ్ళకి పూర్తిగా ముఖాలకి ఎక్కువ గాయాలు తగలటం, స్టిచ్చెస్ పట్టడం కూడా చాలామందికి జరిగింది. ఎవరికి ప్రాణహాని అయితే మాత్రం లేదు. 3 మాత్రం కొద్ది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అన్నారు. మరి ఏదేమన్నప్పటికీ ఇలాంటి విచారకరమైన సంఘటన, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా కొన్ని చర్యలు అతి త్వరలో తీసుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా ఇంచుమించు 10-15 మంది ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుంటాం.